హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు వచ్చేసరికి సండే అనమాట. సో సండే ఎంగేజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నిన్న లైవ్ చేశాను లేట్ నైట్ వరకు. సో అవన్నీ ప్యాకింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్స్ అవ్వాలి అండ్ ఆఫ్టర్ దాట్ కొరియర్ కవర్స్ వేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇంట్లో విండోస్కి లోపలికి దోమలు రాకుండా ఆల్రెడీ మెస్ డోర్స్ అయితే ఉన్నాయి, కానీ విండోస్ కంప్లీట్గా క్లోజ్గా అయితే ఉంటున్నాయి అనమాట. సో దానికి వచ్చేసరికి ఏంటంటే మెస్ కూడా పెట్టించేస్తున్నాం విండోస్కి, సో దట్ ఏంటంటే ఓపెన్ చేసుకుంటే కొంచెం వెంటిలేషన్ వైజ్ కూడా బాగుంటుందని. సో అదొక పని అయితే ఉందన్నమాట. సో ఈ ఫ్యూ థింగ్స్ అయితే ఉన్నాయి. లెట్స్ సీ హౌ దిస్ బ్లాగ్ గోస్. Thank you, Baba. Can you kiss it? No. You were there. వై అని అడుగు. White chip. White. 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 రోజులు గడిచే కొలది ఇంట్లో అయితే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మెస్ డోర్స్ అన్నవి ఉంటే కొంచెం బెటర్ అని అనుకున్నాము. ఆల్రెడీ ఇంటి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రిల్ విత్ మెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే విండోస్ తీసుకుంటే ఇంట్లోకి బెటర్ వెంటిలేషన్ ఉంటుంది కదా, కానీ విండోస్ తీస్తేనేమో దోమలు వచ్చేస్తున్నాయి. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఒక స్లైడింగ్ మెస్ డోర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు మెస్ తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేసాము, కానీ దాని క్లీనింగ్ అన్నది అంత ఈజీగా అయితే లేదనమాట. కొంచెం ఈజీ మెయింటెనెన్స్తో ఈ మెస్ డోర్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వీటిని అయితే మేము ప్రిఫర్ చేసాము. యాక్చువల్లీ వీటికి వెళ్ళే ముందు చాలా రోజులుగా వెతికాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బడ్జెట్ ఇచ్చేవారు. బడ్జెట్ చాలా హై అయిపోయిందనమాట. సో ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని చెప్పేసి ఆగిపోయాము. సో ఫైనల్లీ మాకు ఒక బడ్జెట్లో చక్కగా ఈ మెస్ డోర్స్ అయితే వచ్చినాయి. సో దీని వచ్చేసరికి మనకి విండో దగ్గర అయితే ఫిక్స్ చేసేస్తారనమాట. అండ్ ఇలా క్లీనింగ్ చేసే కొలది మనం అనుకుంటాము ఇల్లు చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది అని. కాకపోతే తెలియని డస్ట్ పార్టికల్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే నాకు బెడ్ని వ్యాక్యూమ్ చేసినప్పుడు నాకు బాగా తెలిసిందనమాట. నా చేతిలో ఉన్నది వచ్చేసరికి అగారా రాయల్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. సో దీంతో బెడ్డే కాదు, ఎనీ ఫ్యాబ్రిక్ సర్ఫేసెస్ మనం క్లీనింగ్ చేసుకోవచ్చు. లైక్ బెడ్స్ కానీ, సోఫాస్ కానీ, పిల్లోస్, బ్లాంకెట్స్, ఇలాంటివి ఏవైనా సరే. సో ఇందులో వచ్చేసరికి పవర్ బటన్తో పాటు ఫ్రంట్ మనకి ఒక సెక్షన్ ఉంది కదా, ఫిల్టర్స్ని రిమూవ్ చేయడానికి ఇంకొక బటన్ అయితే ఇచ్చారు. కిందన మనకి వీల్స్తో పాటు యూవీ లైట్ అయితే ఉంటుందండి. దాన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం అస్సలు చూడకూడదు డైరెక్ట్గా బేర్ ఐస్తో. అండ్ ఇది వచ్చేసరికి ఫిల్టర్ అనమాట. మనకి ఇందులో నుండే డస్ట్ అనేది లాక్కుని క్యాప్చర్ చేస్తుంది. దీనికి వచ్చేసరికి హెచ్ఈపిఏ హెబా ఫిల్టర్ కూడా అయితే ఉంటుంది. దాంతోపాటు ఒక స్పాంజ్ ఫిల్టర్ కూడా అయితే ఉంటుందన్నమాట. డస్ట్ అంతా కూడా ఈ కంపార్ట్మెంట్లోనే కలెక్ట్ అయితే అయిపోతుంది. మొత్తం యూసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డస్ట్ని అయితే మనం క్లీన్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఫిల్టర్ దీనికైతే అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. మైల్డ్ స్మెల్ వచ్చే కాయిన్ సైజ్ ఫిల్లర్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ కంపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చండి. అప్పుడు యూస్ చేస్తున్నప్పుడు మంచిగా మనకి స్మెల్ కూడా అయితే వస్తుందన్నమాట. యాజ్ ఆఫ్ నో నేనైతే ఏమీ పెట్టడం లేదు. దీని వచ్చేసరికి ఇలా మళ్ళీ మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ డస్ట్ రిమూవ్ చేయడానికి వచ్చేసరికి ఇలా కింద బటన్ ప్రెస్ చేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. హ్యాండ్లింగ్ వచ్చేసరికి చాలా చాలా ఈజీగా ఉంటుందండి. తెలియకపోవడం, కన్ఫ్యూషన్ అయితే ఏముండదు అనమాట. ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత నేను ఫస్ట్ సోఫా దగ్గర అయితే చూస్తున్నాను. చూడడానికి ఎంతో క్లీన్గా ఉంది, బట్ మనం యూసేజ్ చేసిన తర్వాత చూస్తే మాత్రం ఎంత డస్ట్ వచ్చిందంటే యూస్ అయితే నేను ఫుల్గా షాక్ అయిపోయాను. ఇందులో 12 kPa పవర్ఫుల్ సెక్షన్ అయితే ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత 50% ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంది. ఇంకొకసారి క్లిక్ చేస్తే 100% ఎఫిషియన్సీతో ఇదైతే వర్క్ చేస్తుంది. సో దట్ ఏంటంటే మనకి డస్ట్ మైట్స్, పెట్ హెయిర్ ఇలాంటివి మనకి కంటికి కనిపించవు, కానీ ఫ్యాబ్రిక్స్లో అయితే ఉండిపోతాయి. దాని నుండి అయితే రిమూవ్ చేసేయచ్చు. అండ్ యాజ్ వెల్ మనకి ఇచ్చిన యూవీ లైట్ స్టెరిలైజేషన్ వల్ల బ్యాక్టీరియా అండ్ జెమ్స్ని చాలా చాలా ఎఫెక్టివ్గా, అంటే 99.9% ఎఫెక్టివ్గా ఇదైతే కిల్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి సైక్లోనిక్ టెక్నాలజీ ఉంది. అండ్ హెపా ఫిల్టర్ కూడా ఉండడం వల్ల ఫైన్ డస్ట్ అండ్ అలర్జెన్స్ ఏవైనా ఉన్నట్టయితే అవి మనకి ఎయిర్లోకి రాకుండానే క్యాప్చర్ చేసి మనకి కిల్ అయితే చేసేస్తుంది అనమాట. ఇది 30,000 RPMతో వర్క్ చేస్తుంది. అండ్ 145 degrees హాట్ ఎయిర్ని రిలీజ్ చేయడం వల్ల బ్యాక్టీరియా కానీ, డస్ట్ మైట్స్ కానీ ఈజీగా అయితే కిల్ అయిపోతాయండి. సో ఎస్పెషల్లీ ఎవరికైనా ఈజీగా అలర్జీస్ అవుతూ ఉంటాయి కదా, నాకైతే మాత్రం డస్ట్ అలర్జీ చాలా ఉంటుంది. ఏమైనా కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టయితే నాకు కోల్డ్ చేసేయడం ఉంటుంది. కొందరికి వచ్చేసరికి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనిపించిన ఈ డస్టే కారణం అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఎంతో నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మొత్తం క్లీనింగ్ చేసుకుంటే ఎంత డస్ట్ వచ్చిందంటే ఇంకా
కళ్ళారా మీరే చూస్తున్నారు కదా! నేను కూడా అయితే షాక్ అయ్యాననమాట. ఇక్కడ యూవీ లైట్ అయితే చూస్తున్నారు కదా! ఇది మనకి యూసేజ్‌లో ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్‌గా అయితే చూడొద్దు. అండ్ స్కిన్ పైన కూడా పెట్టుకోవద్దు. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఇంత డస్ట్ అయితే కలెక్ట్ అయిందండి. సో, మరీ దీన్ని ఎక్కువ సార్లు యూజ్ చేసేయాల్సిన అవసరం లేదు. మంత్లీ ఒకసారి లేదంటే 15 డేస్ వన్స్ ప్లాన్ చేసుకొని క్లీనింగ్ చేసేసుకుంటే సో, మీకు ఆ అలర్జెన్స్ నుండి దూరంగా ఉన్నట్టయితే ఉంటుంది. సో, ఇంత డస్ట్ అయితే కలెక్ట్ అయిందండి సోఫా అండ్ మ్యాట్రెస్ దగ్గర చూసుకున్నట్లయితే. సో, దీన్ని బ్రష్‌తో క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఫిల్టర్స్ అన్నీ కూడా ఒకసారి మనం క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ యూజెస్‌కి ఈజీగా ఉంటుంది. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఇన్ఫెక్షన్స్‌కి ఈజీగా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. కింద వచ్చిన ఈ బ్రష్‌ని కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. అండ్ యూవీ లైట్‌ని వచ్చేసరికి డ్రై ఆల్స్ టిష్యూతో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ ప్రోడక్ట్‌ని వచ్చేసరికి ట్యాగ్ చేస్తున్నాను. డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి. ఈజీగా మీరు కనుక అలర్జీస్‌కి ప్రోన్ అవుతున్నట్టయితే మాత్రం ఈ ప్రోడక్ట్ డెఫినెట్లీ మీకు యూజ్ అయితే అవుతుంది. బెడ్ ఎప్పుడో కానీ మూవ్ చేయం కదా! మూవ్ చేసేసరికి కింద లక్కీ బొమ్మలు, పేపర్స్ ఏవేవో ఉన్నాయి అన్నీ క్లీన్ చేసాం. ఇంతకుముందయితే బెడ్స్ హైట్ ఉండేవి. కింద క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేవి. ఇప్పుడు వచ్చే బెడ్స్ అన్నీ కూడా మనకి హైట్ తక్కువ ఉంటున్నాయి కాబట్టి కింద స్ట్రక్ అయిపోతుంటే తీయడానికైతే ఉండట్లేదు. ఇంకా ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న బెడ్ అంటే కొంచెం బెటర్ అనమాట. కొంచెం హైటేనే ఉంది. దీనికి ముందు ప్రీవియస్ బెడ్ అయితే కంప్లీట్‌గా కిందకుండేది. అదైతే ఇంకా కింద క్లీన్ చేయడమే అయ్యేది కాదు. సో, ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఫ్రేమ్ తీసుకున్నారో దానికి ఇలా మేకులు వేసైతే ఫిక్స్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ మెజర్‌మెంట్స్ ఇంతకుముందు తీసుకొనైతే వెళ్ళిపోయారు. కాబట్టి ఆల్రెడీ యాక్యురేట్‌గా రెడీ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడొచ్చేసరికి విండోకి అయితే ఫిక్స్ చేసేబోతున్నారనమాట. దానికి ముందు ఈ బ్లైండ్ కూడా రిమూవ్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఈ బ్లైండ్ వచ్చేసరికి ఏదైనా కలర్‌తో నేను రీఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే లైట్ కలర్ అయిపోయింది కదా! సో, మొత్తం కొంచెం డల్ లుక్ అయితే కనిపిస్తుంది. సో, ఏదైనా ఫ్యాబ్రిక్ పెయింట్‌తో ఏమైనా చేస్తే బావుంటుందా అని అనిపిస్తుందనమాట. బట్ అంత కళాపోషణకి టైం అయితే ఉండట్లేదు. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసరికి దీనిపైన అయితే ఫిక్స్ చేయడానికి అంతా అయితే పెట్టుకున్నారు. మేమైతే ఈ మెస్ విండో కోసం కంప్లీట్‌గా విండోనే తీయించేద్దాం అనుకున్నాం ముందు. అంటే దానికి సొల్యూషన్ ఇలా ఉంటుందని తెలియక మొత్తం విండో తీయించేసి స్లైడింగ్‌తో మెస్ డోర్ వేయిందాము అని అనుకున్నాము. సో, దానికొచ్చేసరికి మామూలుగా కాదు. చాలా బడ్జెట్ అయిపోతుంది. అండ్ యాజ్ వెల్ చాలా మెస్ కూడా అయిపోతుంది. సో, ఎలాగా అని వెతుకుతున్నప్పుడు సో, వీళ్ళ ఛానెల్ ఒకటి మాకు డిస్కవర్ అయిందనమాట. ఆ విధంగా మేము కాంటాక్ట్ చేసి అప్రోచ్ అయితే అయ్యాము. సో, చాలా బాగా అయితే వర్క్ చేశారండి. మాకు చాలా సాటిస్ఫైడ్‌గా అనిపించిందనమాట. ఏది తీయాల్సిన అవసరం లేదు. అండ్ బడ్జెట్ వైస్ కూడా అఫోర్డబుల్ రేంజ్‌లో అయిపోయింది. ఈజీగా ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఈజీగా మనం మెయింటెనెన్స్ చేసుకోవడానికి కూడా అయితే ఉంది. అందుకనే నాకు బాగా నచ్చింది. సో, మీలో కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎలా ఏంటి అన్నది నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అది మీరు కూడా ఒకసారి వినొచ్చు. సార్ ఇది జీరో మెయింటెనెన్స్ వస్తుందండి. దీనికి మీరు ఆయిల్ కానీ గ్రీజ్ కానీ కొబ్బరి నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు. పెయింట్ పాలిష్ కూడా అవసరం లేదండి. మేము ఆల్రెడీ పౌడర్ కోటెడ్ పెయింట్ తో వేసి ఇచ్చాము మేము. ఓకే. జస్ట్ వాడుకోండి నార్మల్ గా. అలాగే ఎప్పుడైనా డస్ట్ పడితే పెయింట్ బేస్ తో డస్ట్ దులుపుకొని చాలు. ఈ ఓకే. టూల్ లో డస్ట్ పట్టకుండా ఉంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడ ఈ బ్రష్ ఈ మెష్ కి డస్ట్ పట్టినప్పుడు పెయింట్ బ్రష్ పెట్టి నిలువుగా దులిపేసుకోండి. ఓకే. ఒకవేళ వాక్యూమ్ క్లీనర్ ఉందనుకోండి బ్లోయర్ కొట్టండి సరిపోతుంది. క్లీన్ అయిపోతుంది. ఇది జీరో మెయింటెనెన్స్ అనమాట. ఓన్లీ డస్ట్ క్లీన్ చేసుకుంటే చాలు. మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ మస్కిటోస్ అండి. ఓకే అండి. అలాగే మంచి గాలి వెళ్తూ వస్తుంది దీనివల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ దగ్గర అనమాట. కిచెన్ దగ్గర ఇలాంటి మోడల్ అయితే మేము చూస్ చేసుకోలేదు. అండ్ యాజ్ వెల్ ఏంటంటే కిచెన్ దగ్గర నార్మల్ మెస్ వేసినట్టయితే ఎలకలు ఈజీగా కన్నాలు అయితే పెట్టేస్తాయండి. అందుకని స్టెయిన్లెస్ స్టీల్ మెస్ ఉంటుంది కదా అదైతే ప్రిఫర్ చేసాము. అండ్ ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ విండోస్ అంటే ఇలా డోర్స్ లాంటివి సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఫిక్స్ చేసేస్తే ఎలాగా అని అనుకుంటున్నారా? ఈ డోర్స్ అనేవి చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో, అందుకని ఈ మోడల్ మాకు బాగా అనిపించింది. ఈజీగా ఫిక్స్ చేసేసారు. అండ్ మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఈజీగా మనం తీసేయవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి లైఫ్ కూడా అయితే బావుంటుంది. ఇంతకుముందు మేము ఇక్కడ ఆల్రెడీ మెస్ వేసాము. బట్ అదేంటంటే ఎలకలు కొరికేసినాయి అన్నమాట. సో, మళ్ళీ ఇంట్లో ఇంత బట్టలు ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము. ఇది కొరికేసినట్టయితే మరి చాలా ఇబ్బంది కదా! అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా వేస్తున్నాము. అండ్ మస్కిటోస్ అయితే మాత్రం మా మీద మామూలుగా దాడి చేయలేదు. మా మీద అనే కంటే కూడా మా చిన్నోడి పైన గట్టిగా అటాక్ అయితే చేసినాయి అనమాట. సో, అందుకని ఇంత ప్రికాషన్ అయితే తీసుకోవాల్సి అయితే వస్తుంది. సో, ఈ డోర్స్ అన్నవి ఈజీగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్‌లో అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ మనం కావాల్సినప్పుడు తీసుకొని క్లీనింగ్ చేసుకోవడానికి వీలుగా ఎలా ఉంటుందన్నది కూడా అయితే ఒకసారి అయితే నాకు చెప్పారు.
ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ మెస్ తో వస్తుందండి. బ్లాక్ కలర్ పౌడర్ కోటెడ్ తో పెయింట్ తోటి అండి. బ్లాక్ ఎస్ఎస్ మెస్ అంటాము. ఇది అల్యూమినియం ఛానల్, ఇది స్లీక్ ఛానల్ అంటాం. ఈ స్లీక్ ఛానల్ లో ఇది ఆల్రెడీ ఇది కూడా పౌడర్ కోటెడ్ పెయింట్ తోటి వస్తుంది అనమాట. దీంట్లో ఉన్న కంఫర్ట్ ఏంటంటే మీకు ఏ కాన్ కాన్ వేసుకోవచ్చు, ఏ కాన్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఇలా చూడండి, ఇది చాలా ఈజీ అనమాట. ఇది కూడా క్లీనింగ్ చాలా ఈజీ, జస్ట్ వైప్ చేసేస్తే సరిపోతుంది. లేదు మనకి ఇంకా కావాలనుకుంటే కనుక ఇది మొత్తం మీరు ఈజీగా డిస్మాంటిల్ చేసేయచ్చు. అంటే రిమూవ్ చేసేసి మీరు సోప్ తోటి వాష్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట. క్లీన్ గా ఉంటుంది అప్పుడు. ఇలా వస్తే వచ్చేస్తుంది, చాలా ఈజీగానే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక మీరు ఎంత వాష్ చేసుకున్నారు, క్లీన్ అయిపోయింది, ఆరిపోయిన తర్వాత మీరు పెట్టాలనుకున్నారు అనుకోండి, ఇలా తీసుకొచ్చి ఇందులో ఈ హింజెస్ కి ఇలా గుచ్చేసి ఇక్కడ ఇలా నొక్కేస్తే రెడీ. ఇంకా మీకు లాక్ లేకపోవడానికి లాక్ కూడా ఉంది మొత్తం. ఇది ఎలకలు కొట్టదండి, ఎలకలు కూడా ర్యాట్ పెట్టిన ఉండదు, స్ట్రాంగ్ గా ఉంటదండి. స్టెయిన్లెస్ స్టీల్ మెస్ కదా, స్ట్రాంగ్ గా ఉంటదండి. మీకు ఎన్ని రోజులైనా మన్నుద్దండి ఇలా. లాస్ట్లీ మిగిలింది అయితే ఇదే అండి. రిఫ్రిజిరేటర్ వెనకాల ఇక్కడ వచ్చేసరికి సింగిల్ విండో అయితే ఉంటుంది. రిఫ్రిజిరేటర్ వెనకాల కొంచెం ఓపెన్ స్పేస్ అయితే వదలాలి కదా, సో మాకు వచ్చేసరికి అంత స్పేస్ వదులుతుంటే కంజెస్టెడ్ అయితే అయిపోతుంది. అందుకే బ్యాక్ సైడ్ విండో ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నాం. అందుకే ఇలా మెస్ డోర్ ఇక్కడ కూడా అయితే వేయించేసామన్నమాట. సో మాకు కంప్లీట్గా దీని బడ్జెట్ వచ్చేసరికి 5500 to 7000 అయినట్టుంది. ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు ఐడియా లేదు, బట్ ఈ ప్రైస్ రేంజ్లోనే అన్నట్టు మాట్లాడుకున్నట్టున్నాము. సో మేము కూడా యూట్యూబ్ ఛానల్ చూసి అయితే అప్రోచ్ అయ్యాము. మీకు కూడా వాళ్ళ వర్క్స్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వీలైతే నేను ఛానల్ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను మాకైనట్టు. Can you open? What I have to open? ఇట్లేదు నువ్వేమడు. Can you open? అది ఓపెన్ అవుతుందా? ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ? ఇట్స్ ఫిక్స్డ్. How about this? It's blue. Blue, right? Which color you like? Blue, like it. You like blue color. సార్, PS5 ఆడేస్తున్నారా? గేమ్ ఆడేస్తున్నావు నువ్వు? PS5లో గేమ్ ఆడేస్తున్నారా? వచ్చా నీకు? వచ్చు. నడిస్తే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలా? కారు కూడా ఎక్కచ్చురా? కాదు. No. నో, నడుచుకుంటేనే వెళ్ళాలా? Yes. ఓకే. ఇది కాళ్ళు ఎక్కించేదే లేదు. ఇది దూరంతే తేటలు అంకుల్. ఇది అంకుల్ ఏం చేస్తున్నాడా? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడా? అలాగా జేబులో చేయలు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడా? ఒక నార్మల్ హోమ్ మేకర్ వర్క్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ. మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ అంటే తినడం, సర్దుకోవడం ఇది ఉంటుంది. అంతకు మించి ఇలా ఉంది. ఒక జాబ్ కంటే కూడా అంతకు మించేది. చూసావా, దేనికి అదే కష్టం. ఇప్పుడు జాబ్లు ఉంటే కష్టం, జాబ్లు ఉంటుంది. బిజినెస్లు ఉంటే కష్టం, బిజినెస్లు ఉంటుంది. అంటే ఒక ప్రాపర్ జాబ్ అయితే 9 to 5 అక్కడ పడతాము, వచ్చేస్తాం, కొంచెం ఓకే సెట్ అవుతుంది. ఇది అలా కాదు కదా, 24 hours కళ్ళ ముందే ఉంటాయి. ఆపుదామంటే ఆపబుద్ధి కాదు, ఆపలేము. మొదలెట్టిన తర్వాత ఆపితే మళ్ళీ ఆ ముందున్న ఫ్లో రాదు. మెయిన్ థింగ్ అది. కానీ చాలా డిఫికల్ట్ గా ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా. సో సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంలో ఇంతే. ఎక్కువ రెస్పాన్స్ కానీ కష్టం కానీ. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ అదే ఈజీగా ఉంది, ప్రెగ్నెంట్ గా ఉండగా చేయడం. పిల్లలతో చేసుకోవడం కష్టంగా ఉంది. చాలా డిఫికల్ట్ అమ్మా. ఈ ఫేజ్ అనేది ఇంకంతే అలాగే ఉంటుంది ఉజ్జు. ఇప్పుడు కిడ్స్ పెద్దలు అయితే మళ్ళీ ఇంత అలా ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైం వస్తుంది చూసావా. అప్పుడు ఇంకా టోటల్ గా వేరు. కనీసం ఇప్పుడు వీడి స్టేజ్ కొంచెం ఎంతో కొంత మనం చెప్తే వింటాడు. అప్పుడప్పుడు అల్లరి చేస్తాడు, కానీ కొంచెం చెప్తే వినేంత వరకు ఉంటే కొంచెం పర్వాలేదు. కానీ వాడికి ఏమి తెలిసేది కాదు. 6 నెలల పిల్లలు ఏమనగలం, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎప్పుడు ఏడుస్తాడు అంటే మనం ఏం చెప్పగలం. చాలా
టిఫిన్ 12 గంటలకు తిన్నాం, భోజనం 2 అవుతుంది. ఇంట్లో పన ఏం లేదు. బట్టలు నేను వాష్ చేసి వారం రోజులు పైన అవుతుంది. ఇప్పుడు కస్టమర్స్ అమ్మ లైవ్ ఎప్పుడైనా అడుగుతున్నారు. వాళ్ళు మనం లైవ్ టైమింగ్స్ చెప్తే ఆ టైంకి పడుకుని నిద్రలేస్తారు. ఇక ఇప్పుడు ఇవి ప్యాకింగ్ చేయాలి, ఇవన్నీ ప్యాకింగ్ అవ్వాలి, అవి ఫోల్డింగ్స్ వేయాలి, ఫోల్డింగ్స్ అవ్వాలి, అవి ఏమో రెడీగా ఉన్నాయి. లైవ్లో చూపించాలి. మరి వాట్ అబౌట్ ప్రమోషన్ షాట్స్? రాకపోతే ఒక బాధ, వచ్చిన దగ్గర రండి ఒకలాగా. రాక వచ్చినాయి, అయ్యో వదలలేము. అవి ఒకటి షూట్ ఉన్నాయి. సర్లే, నీకు రేపు రెస్ట్ అయితే. రే ఈ గేమ్ కరెక్ట్గా సరిపోద్దురా నీకు. ఈ గేమ్ అని అడుగుతున్నావు. కంటిన్యూ కొట్టు కొట్టు, వస్తుందా? ఫ్యాన్ ఏమీ లేదు కానీ ఎవరు వచ్చారు చూడు, లకి తాత. మరి లెగ్గు ఏరి ఎక్కడున్నారు? ఏరి పిల్లలు లోనకి రమ్మ. తాతయ్య రా. అదిగో గేమ్ అడ్డ. చాలా మంది లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్ లైఫ్‌ని జడ్జ్ చేస్తా ఉంటారు. ఏముందిలే ఇంట్లో ఉండి చేస్తూ ఉంటారు. రెవెన్యూ బాగానే వచ్చేస్తూ ఉంటుంది అని. బట్ ఏది అంత ఈజీగా అయితే రాదండి. ఫస్ట్‌లీ ఒక ప్రమోషన్ వచ్చే స్టేజ్ వరకు వర్క్ చేయాలి అంటే అది మామూలుగా ఉండదనమాట. ఒక రూపాయి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప ప్రమోషన్ అన్న మాట మా వరకు అయితే రాదు. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీగా అయితే ఉండదు. ఎంతో కష్టమైతే ఉంటుంది. అండ్ ఈ షూట్స్ విషయానికొస్తే లిటరల్లీ లైక్ అవర్స్ టు అవర్స్ తినేస్తా ఉంటదనమాట టైంననేది. సో, ఇప్పటి రోజుల్లో టైమ్ ఈజ్ మనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే టైంని బట్టే ఏదైనా సరే జనరేట్ అవుతుంది. అలాంటిది ఎంతో టైం ఇందులో అయితే పెడితే కానీ అవ్వదండి పని అన్నది. సో, మనం ఏదో చెప్తాము, పిల్లలేదో చేస్తారు. పిల్లలతో కాకపోయినా ఈవెన్ పెద్దవాళ్ళు మేమైనా సరే అంత ఈజీగా అయితే ఉండదనమాట. మీరు షూట్ జస్ట్ ఒక 30 సెకండ్సో లేదంటే 1 మినిట్ యాడ్ చూసినట్టు చూస్తారు. చేసి ఏముందిలే ప్రమోషన్ అని అనుకుంటారు. కానీ ఆ ప్రమోషన్ కోసం చూస్తున్నారా? ఇలా ఉంటాయన్నమాట స్ట్రగల్స్ పిల్లలతో. ఒక పక్కన వాళ్ళు ఏడుస్తా ఉంటారు. ఇంకో పక్కన మేము షూట్ చేసుకుంటా ఉంటాము. అంటే పిల్లలతో ఎస్పెషల్లీ లైఫ్ ఎలా ఉంటదన్నది నేను ఇక్కడ చెప్తున్నాననమాట. అండ్ చుట్టూరా చూస్తున్నారా ఎంత పనుందో. అంటే ఈ బట్టలు ఇవన్నీ ఫోల్డింగ్స్ వేసుకోవాల్సినవి నా చుట్టూరా ఉన్నాయి. అవేవి క్యాప్చర్ అవ్వకుండా ఓన్లీ ప్రోడక్ట్‌ని ఫోకస్‌లో పెట్టి చేస్తుంటే, ఇంకో పక్కన మా లక్కీ ఎంత క్రాంకీగా ఏడుస్తూ ఉన్నాడో చూడండి. కానీ తప్పదు. ఏం చేస్తాం చెప్పండి. చిన్నోడు ఏడ్చాడంటే ఇంకా కష్టంగా ఉంటుంది. ఫైనల్‌గా కింద, మీద కొన్ని గంటలు పడితే కానీ ఆ వీడియో కింద అయితే రాదనమాట. సో, అందుకే ఈజీగా జడ్జ్ చేయొద్దు మా లైఫ్ అన్నది. సో, మాదనే కాదు ఎవరిదైనా సరే. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయండి. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఈజీ అని అనిపిస్తది. బట్ గో త్రూ అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. అండ్ ఎనీహౌ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అప్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుందనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.